అని అంటే అజ్జుకి అయితే చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. మీకు కూడా ఉంది. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. అప్పుడే ట్విస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. నువ్వు జల్దీ రా సరేనా? ఏమిరా తాగినవా ఇంత ర్యాష్గా నడిపినావు? బిల్డింగ్ కట్టారు కదా చూస్తున్నాము. వచ్చి ఆరని కొడుతూనే ఉన్నాడు. నవ్వెందుకు వస్తుంది నీకు? అరే కాదు అరే ఓ పిచ్చ ఏ కరీం క్యా బాత్ కర్ రే కరీం? నవ్వకూడదు. అరే నవ్వకరా. ఇప్పుడు బి నవ్వకు చెప్తున్నా. ఇప్పుడు బి నవ్వకు. అర్థం కాదు. ఏంది ఎంత మంచిగా ఉందా మన దూరమే ఉందా కదా. నువ్వు ఎందుకు నీకు తెలియలేదా? ఫస్ట్ చూడలేడా ఎట్లా నడిపిండో? Hey guys, welcome back to our channel Mr. Ajay Official. So ఈ రోజు వీడియో ఏంది అని అంటే ఏంటంటే మనం అజ్జుకి సర్ప్రైజ్ ఇస్తున్నాం. సో ఆ విషయం ఆయనకు తెలియదు. సో పండు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బిల్డింగ్ చూపి అది బిల్డింగ్ చూపి మేము ఎప్పుడు కడతాము? పండు వాళ్ళ ఫ్రెండ్ కడతది, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కడతాడు, మనం మట్టికి కడతలేము. సో నైట్కి వచ్చేసి బిల్డింగ్ సర్మనీ అని చెప్పేసి మనం పైన వీడియో అయితే తీస్తున్నాము. సో చెప్పు. ఏం లేదు గాయ్స్. సో 5 lakhs అనేది చాలా పెద్ద ఏంటి భయ్ అది అచీవ్మెంట్ అన్నమాట. చాలా పెద్ద అచీవ్మెంట్. సో ఎప్పుడు ఇట్లా అనుకోలేదు. మనకి చాలా మంది అది చేసిర్రు. సో మనోడు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడు. ఇంతకుముందు పాత ఛానల్స్ చాలా ఛానల్స్ చాలా బాధపడ్డాడు. చాలా బాధపడ్డాడు. సో ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాడంటే మనం మంచితనమే. సో గైస్ ఇట్లనే సపోర్ట్ చేయండి. మా టీం మొత్తం ఒక రేంజ్లో పోవాలి. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇప్పుడు మనము ఈ స్టేజ్కి వచ్చినాం. సో ఇంకా సపోర్ట్ చేస్తే తొందరలో 1 million కూడా కొట్టేస్తాం. అలాగే మా టీంలో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ కి కూడా సపోర్ట్ చేస్తే 5 lakhs మంచిగా మేము కూడా జస్ట్ లడ్డు పండుతోరచ కిరా కావేరి లడ్డు రాజన్ స్ట్రైకర్ బోరాజ్ ఫైర్ గర్ల్ వేస్ట్ బేబీ నా బాయ్ ఫ్రెండ్ అంటావు కానీ ఏం లేదు తెలుసా? చెప్పినా బేబీ ఫస్ట్ ఇదే చెప్పినా జస్ట్ లడ్డు కిరా కావేరి అని చెప్పినా నేను. అంటే దానికి 10 సార్లు చెప్తే గాని సాటిస్ఫాక్షన్. yes guys. సో పండు ఏం చెప్పినావు? అజ్జుకి ఏం చెప్పలేదు. ఏంటంటే మేము మా ఫ్రెండ్ మీరు పొట్టి పొడుగు బానే ఉంటారు కానీ వీళ్ళదేందో. సరే బాయ్ నువ్వు చెప్పు, నేను చెప్పినాను. సో పండు ఏం చెప్పిందంటే ఇలా ఫ్రెండ్ వాళ్ళ కొత్త ఇల్లు సర్మనీ అని చెప్పేసి లొకేషన్ పెట్టింది. సో అజ్జుకి అయితే చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. మీకు కూడా ఉంది. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. అప్పుడే ట్విస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. సో అజ్జుకి అయితే ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి ఏడు దాకా వచ్చినా అడుగుదాం. లొకేషన్ అయితే పెట్టేసినాము. తిందు అని ఆరు ఫస్ట్ అన్నారు. నువ్వేట్రా మీ పిల్లలు అంటావు? ఏడున్నా ఏడు దాకా వచ్చినావు బాయ్. తొందర రాయడు అన్నం అయిపోతుంది. ఏమైతుంది అన్నం అయిపోతుంది. మళ్ళా నువ్వు క్యాబులు తెచ్చి పేపర్లు ఎత్తాలి వచ్చి జల్దీ రా. తొందర రా బాయ్. మిస్టర్ అజయ్ అఫీషియల్ జల్దీ రండి, లేకపోతే పేపర్లు ఎత్తాల్సి వస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా? మటన్ బాయ్. మటన్ కొంచెం ముందు ఉంటా బాయ్. పక్కన దాబెట్టి పెట్టినా మటన్ ఉంది తీసి పెట్టినా నీకోసం. జల్దీ వచ్చేసి జల్దీ రా. తొందర రా. రా చెప్పు అంటావు. అరే బాయ్ నువ్వు జల్దీ రా సరేనా? వస్తున్నావా? స్టార్ట్ అయినావా? సరే 20 minutes later.
రా బ్రో. ఏమై కనిపిస్తలే ఏమ్రా కనిపిస్తలే ఏమ్రా తాగినవా ఇంత ర్యాష్గా నడిపినావు? ఏడికొచ్చినావు? కాదు ఒక్కోసారి చచ్చిపోతాం మేము. అట్లా బ్రో ఏడికొచ్చినావు అంటున్నా. ఎందుకు వచ్చినవరా? అరే సెరమనీ అరే గట్టిగా మాట్లాడరా, ఎందుకు వచ్చినావు? సెరమనీ అంటే వచ్చినా. ఎవరు సరే మరి చచ్చిపోయారా? అరే హారం ఇప్పుడు వచ్చిన. ఫంక్షన్లు ఉన్నప్పుడు దావట్లు ఉన్నప్పుడు అరే ఇలా చచ్చిపోతాం. ఆరెంజ్ కొట్టుడేంద్రా ఇట్రా అరే ఇట్లా ఆరా ఆరెంజ్ కొట్టుడేంది? గల పడుతుంది అవురా, ఆరెంజ్ ఎందుకు కొడుతున్నావు? మేము అన్నా నేను చిన్నగా అన్నా. అరే పిచ్చో అరే గట్టి కొడుతున్నావు ఆరన్. ఈడ ఆపుతారా ఎవడన్నా బ్రేక్? తెలియనోడు ఉంటే నీ బట్టలు చిన్ను. అన్నా మా వాళ్ళు అనుకున్నా అన్నా. నీ వాళ్ళు అందరు మనోలేరా అట్లా అనకు. అదే అన్న తెలిసినోనే కానీ ఎందుకు నువ్వు తాగినావా? నేను నాకు అలవాటే లేదు తాగుడు. మరి ఎందుకురా ఇంత ర్యాష్ గా నడిపినా? నేను ఫ్లోలో నిలబడి చూస్తున్నాము, ఆడ బిల్డింగ్ కట్టారు కదా చూస్తున్నాము. వచ్చి ఆరన్ కొడుతూనే ఉన్నాడు. అరే అన్న చూసుకోలేదా? అరే ఏమి ఈడ చేసినట్టు చేస్తాం అనుకుంటున్నావు ఏంది? ఏం చేస్తున్నట్టు? ఈడ పోరలు గిరలు వేసుకొని షోదింగ్ కూడా అంటే ఈడ ఏదో అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు అన్న? మళ్ళా గుర్తుపడతావు నన్ను? అన్నా నేను గుర్తుపడతా. మరి ఏమన్నా గుర్తుపడతా? మరి ఆడ చూసి ఎందుకు ఆరన్ సారీ కొడుతున్నావు? కూడా చెప్తున్నా అన్న. సారీ కాదురా, నువ్వు ఈడ నిలబడి నిన్ను అంటా. నేను సారీ చెప్తా. ఈడ పండుకో పండు పెట్టాను. అరే అన్న ఏం పండుకోరా పండుకోరా. అరే పండుకో. నవ్వుతున్నావురా నువ్వు? నవ్వుతున్నావు ఎందుకు? కాదన్నా నాకు నవ్వు ఎందుకు వస్తుంది నీకు? అరే కాదు ఇట్లా ఆగమని. అరే ఓ పిచ్చో ఏ కరీం క్యా బాత్ కర్ రే కరీం? హలో హలో అని నవ్వుతున్నాడు, బ్రేక్ కొట్టాడు. బుద్ధతే ఈ డిస్టెన్స్ ఆపినవరా? పండు చచ్చిపోతుండే తెలుసా? తెలియలేదా? అరే ఎందుకు చేస్తావు బ్రేక్ చేసి? అరే నిన్ను అర్థ కరేరా తాళమి కరే నిన్ను అర్థ నువ్వు నిలవాడిడా నిన్ను అర్థ. వంట పెట్టింది ఏం చేస్తున్నా మళ్ళీ ఒక మాట చెప్పు. ఇంత డిస్టెన్స్ ఆపినవరా? కావాలని ఎందుకు కొడతావు అన్న? నేను ఫ్లోలో నీ గొంతే వేయిందిరా ఫస్ట్. నీ గొంతే వేయింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మమ్మల్ని వీక్పిస్తున్నావు ఇప్పుడు. 2 నిమిషాల ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చినా గుద్దేస్తుండే. అక్కడ ఉంది మీరు ఇక్కడ ఉన్నారా? ఏడున్నాము. అరే ఈడ నిలబడ్డామరా? సీసీ కెమెరా తీపియాలా? దాని తర్వాత సారీ చెప్పలేడు, దిగి నవ్వుతుండు. తీసాం. అరే నవ్వకరా, ఇప్పుడు బి నవ్వకు చెప్తున్నా. ఇప్పుడు బి నవ్వకు. అర్థం కాదు. మీరు కూడా మనోడే కదా అన్న, దానికి ఇంత ఈడ వండుకోకరి మనోలేగా. సరే అవకాశం ఈడోడు అట్లా ఈడోడు మీ వాడా ఇద్దరు వండుకోరు. ఈడ మేము నడుపుతాం బండి. నేను ఆ డిస్టెన్స్ లాపుతా, అప్పుడు నువ్వు కూడా మేము నవ్వుతాము. వండు ఆడంటే చదువుకోలే, నువ్వు చదువుకున్నావుగా. అన్నా తెలివగా చేసిన నా దండం పెడతానా? మీరు ఇప్పుడు హారం ఎందుకు కొట్టా? అంటే ఎవరు ఊరుకుంటూ వస్తున్నా హారం కొట్టుకుంటూ వచ్చిన చిన్నగా కొట్టాలి ఆరన్. చిన్నగానే కొట్టినా. 2 సార్లు కొట్టినావు. అదంతా అప్డేట్ వర్షన్. నువ్వు ఎందుకు నీకు తెలియలేదా? ఫస్ట్ చూడలేడా ఎట్లా నడిపిండో? ఏ నుంచి వచ్చిండు మీరు చూడలే? తప్పొప్పుకుంటున్నా. మీరు అడ్డం నిలబడ్డారు, నేను ఆరన్ కొట్టినా. చెప్పు ఇట్లా స్లోగా వచ్చినాము అట్లా వచ్చినాము అని చెప్పి అప్పు ఉంది కాబట్టి స్పీడ్ లో కొట్టేసిన ఆగలేదు స్పీడ్. ఆయన ఇక్కడికి ఆపినా నేను ఆరం కూడా ఎందుకు మా వాళ్ళని ఆల్రెడీ మీద 2 కేసులు అయినాయి ఇట్లనే ర్యాష్ డ్రైవింగ్ నప్పితే. దీని మీద అయినాయి. నువ్వు కూడా ఇట్లా నాకు అర్థమైతలేదు. ఏంది? ఎక్కువ మాట్లాడుతున్నాడు. లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తా, పక్కకి జరుపుద్ది. వాంది తప్ప తప్పని ఒప్పుకోమని మీరు ఒప్పుకుంటున్నారా? ఏడే చెప్పిండు, ఏడే చెప్పిండా? చెప్పలేడు. సారీ చెప్తాను, ఇప్పుడు కూడా సారీ చెప్తున్నాడు. ఇప్పుడు కూడా సారీ చెప్తున్నా. అదే నేను సారీ చెప్తున్నా. రైడ్ నిలవాడు ఇక్కడ వండుకోదా? పట్టు చేతులు గీతులు ఏమేస్తున్నావురా? పట్టుకో, వాణి పట్టుకో, పోయి అని పట్టుకో, అని పట్టుకో.
కరెక్ట్ అన్న వీడు ఎక్కువ అరే ఆగన్నా, మాట్లాడుతున్నాడు. నువ్వు చేతులు మాడే బలం. ఇగో నీకు మధ్యలో రాకని చెప్పిన పక్కన ఉన్నారు కదా ఈడ? కరెక్ట్ అట్లా ఒక విషయం ఉన్నారా ఎట్లా సైలెంట్ ఉన్నారు? నేను వాడికి ఎన్ని rights ఉన్నాయి? నాకు కూడా ఉంటాయి. ఏముంటది ఆమెకి ఏముంటది చెప్పు అరే డ్రా ఏముంటది చెప్పు ఒక విషయం ఎట్రా అన్న ఏమైనా నా ఎందుకు అనుకుంటున్నారు? అన్న దగ్గర రాకన్నా. అన్న ఎంత మంచిగా ఉందా మన దూరమే ఉందా కదా. ఒక విషయం చంపేసానన్న మళ్ళా ఒక విషయం మాకు. అరే అన్న కన్ను పోయింది. ముట్టగా అరే ఏంటా లేప్ లేపని లేప్ లేప్ బ్రో లేప్ బ్రో లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అది ఇప్పుడు ఏం నాకు అర్థమైతే బా ఎట్లుంది పిచ్చర్ అయితే ఏం బొబ్బర్ ఇట్లా మాట్లాడుతుంది నాకు అర్థమైతే బ్రో ఇదేం కాదు యో మేడం కరీం గాడు ఇద్దరే సర్ప్రైజ్ ఇచ్చారు. నీ పర్సనాలిటీ భయం అవుతుంది నాకు అర్థమైతే ఏమైతే మైండ్ సూత్రం మొత్తం ఈమెనే తోడు ఒకసారి అయినా ఇది కూడా ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్. నిజంగా ఇలా వస్తే ఇలానే జరుగుతుంది. మంచి నడపాలి. సరే నీకు ఎట్లా అనిపిస్తుంది? అరే బాగా ఖుషింది కానీ భయం అవుతుంది నాకు అర్థం కాలేదు. మేము వచ్చినందుకు ఖుషి కూడా అయితే థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇంత షాక్ ఇస్తారా ఎక్స్పెక్ట్ చేయలే. అరే వెళ్తుంది రా పిచ్చోడు గెరు బేబీ బాయ్ సారీ కష్టపడేసుకుంది. నేను మేకప్ అయిన అన్ని లైక్ చేసి చేయట్లేదు. నాకు ఇప్పుడు తెలియాలి ఇది ఎవరు ప్లాన్. లోకేష్ భాయ్ నీ సెలబ్రేషన్ ఏమో అని అందరికి కేక్ మీదనే ఉందిరా. నా కేక్ ఇస్తాను అయిపోయి దిల్లు అసలు కాదన్నా బ్రో ఫస్ట్ 500కి అయింది ఖుషి ఉండిరా అయిపోయింది. నేను ఇంకా అదే డైనామో ఏడైపోయినా కొట్టగానే అయిపోయింది సీరియస్ అనుకున్నా అయిపోతుంది అనుకున్నా. సో ఎట్లా అనిపిస్తుంది 500కి అయిపోయింది? సో బేసిక్ చెప్పాలి సో నిజంగా బేసిక్గా ఇది నా 3rd ఛానల్. నా 2 ఛానల్స్ స్ట్రైక్స్ వాడు చిన్న దిమాగ్ వల్ల ఎన్నో ఛానల్స్ వెళ్ళిపోయినాయి. అలా 2 ఛానల్స్ వెళ్ళిపోయినాయి. లేదు ఇప్పటికే 1 మిలియన్ ఉంటుండే నాయి. అవి ఉంటే చాలా హార్డ్ వర్క్ చేసిన. సో 500కి అనేది నాకు పెద్ద మైల్ స్టోను. ఇంత పెద్ద మైల్ స్టోన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. యాక్చువల్గా 499 ఉన్నప్పుడు కరీం భాయ్తో 24 గంటలు మాట్లాడినా. బాయ్ ఏమని మాట్లాడినా బాయ్ ఇంకొక 1000 పైన 5 lakhs బాయ్ 5 లక్షలు అంటే 5 లక్షలు అంటే ఇదంతా నిండిపోతారా బాయ్ అంతమంది జనాభా బాయ్ అవన్నీ మాట్లాడుకుంటుండే మేము. కానీ 5 lakhs అవ్వగానే ఫుల్ ఖుషి అయిపోయినా అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద టీము సో అసలు ఇంత మంచి ఫ్యామిలీ మా టీంకే ఇది పెద్ద అచీవ్మెంట్. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తొందరలోనే అయిపోయింది అది. సో గాయస్ మీరు అందరు ఇట్లానే మా వానికి సపోర్ట్ చేస్తే మా అందరికి సపోర్ట్ చేస్తే బొబ్బన్నకి అందరు సపోర్ట్ చేస్తున్నాడు. నిజంగా నాకు అసలు అయితే అదే బాయ్ సీరియస్ చెప్తున్నా బాయ్ నేను కష్టపడి కదా బాయ్ 5 lakhs అనేది ఎంత పెద్ద మైల్ స్టోన్.
సీరియస్లీ చెప్తున్నా బ్రో, అన్నా. వీడికి వచ్చిన మెయిన్ రీజన్ నువ్వే. అమ్మా థ్యాంక్ యూ ఎందుకు చెప్పు అన్న. అరే నీ కష్టం చూసినాం. అవునవును. కరీమాన్ అన్ని చెప్తుంటాడు అన్న, ఈ ఛానల్ పోయిందన్న, ఈ ఛానల్ పోయింది. సీరియస్ చెప్తున్నా, ఏ నువ్వు కూడా అరే. అరే ఇద్దరు అవునవును ఇక మెయిన్ నువ్వు అనుకో. అన్నా. ఓకేనా, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్స్ అన్న. 1 million జల్ది అయిపోతుంది. అయిపోవాలి, దెబ్బ కొట్టేసాను అందరు 1 million కావాలి. అండ్ అసలు నాకు మాటలు వస్తలేవు, ఎందుకంటే మనోడు చాలా అంటే చాలా కష్టపడ్డాడు గాయస్. ఇంకా చాలా మంది చాలా చేద్దామని చాలా ట్రై చేసిర్రు. నువ్వెందుకు ఏడుస్తావు? సరే అంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, అంటే మధ్యలో హ్యాండిల్ చేసింది గైడు. ఏంటంటే మనోడు చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అరే ఈమె గురించి చెప్తారా, ఆహా అలా అని కాదు. వచ్చింది. ఇగో ఇది ఏంటంటే ఇది జస్ట్ బాండే కాదు, ఇది బ్లడ్ ఇది. సో గాయస్ మా వాడు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్న కారణం మీరందరూ ఇంత సపోర్ట్ చేసిర్రు. ఇంత సపోర్ట్ చేసిర్రు, నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా వాడు మా బ్రదర్, నేను గర్వంగా చెప్పుకోగలుగుతా బయట పోయి, అరే మా వానికి ఇట్లా ఇంత ఫాలోవర్స్ ఉన్నారా అని చెప్పగలుగుతాను. ఆ గెలుపు కూడా మీరే ఇచ్చింది, ఆ గెలుపు ఇచ్చింది మీరు. ఎప్పటికీ ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు అజ్జాన కోసం. సో ఎప్పటికైనా మీ రుణం అస్సలు తీర్చుకోలేము. డెఫినెట్లీ మా వానికి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు గాయస్. సో బొబ్బన్న వాళ్ళందరూ చెప్తారు కానీ ఎమోషనల్ అయిపోతారు. సాయన 2 మాటలు మాట్లాడాను, నాకు సాయన మాట వినాలనిపిస్తుంది. అజ్జుగాన్ గురించి చెప్పాలంటే మొన్ననే పడ్డాడు. ఏం లేదు, వాడు చాలా కష్టం నుంచి వచ్చిండు. ఫ్యామిలీ గురించి అయితే ఇల్లు వదిలేసి వాడు ఒక్కడు ఇంత పెద్ద టీంని రన్ చేసి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి వానికి. మీకు అందరికీ తెలుసు, కొన్ని ర్యాషెస్ బి వచ్చినాయి టీంలోనే, ఇంకోటి వేరే టీంలు ఉండే, అట్లాంటి ర్యాషెస్ చాలా వచ్చినాయి పెద్ద పెద్ద ఇంకా అది ఇంకా డేంజర్, అది చెప్పలేడు. అది నెక్స్ట్ లెవెల్ దెబ్బానికి. అవన్నీ కోలుకొని మీ అందరి సపోర్ట్ వల్ల ఈ రోజు ఈడ నిలబడ్డారు అంటే కేవలం అది మీరే. నా తరఫు నుంచి ఇంతే చెప్దాం అనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ రాజు. ఇంకా ముంగడు పోవాలి, మా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. ఆది రాత్రి ఉంటుంది, ఇప్పుడు రాత్రి అవుతుంది. ఇంత దూరం వచ్చినామంటే నువ్వు అర్థం చేసుకో. నిజం చెప్పాలంటే ఒక దినాన నాకు కూడా చాలా టెన్షన్లు, చాలా హైపర్ టెన్షన్స్ ఉన్నాయి. ఆ టైంలో నేను ఎవరికి ఫోన్ చేయాలో బి అర్థం కాలేదు. కానీ సాయనకు ఫోన్ చేసిన, బొబ్బనకు బి ఫోన్ చేసిన. నిజంగానా మీరు నాకు చాలా 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 చేసిర్రు. అది నేను చెప్పకూడదు ఏం చేసిరేమో. ఒక దినాన నాకు చాలా సాతున్నారు అన్నవాళ్ళు. అంటే ఏదైనా సిచ్యువేషన్స్లో అన్న ఇట్లా వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అన్నవాళ్ళు చాలా వరస్ట్గా బిహేవ్ చేసి కూడా వాళ్ళని ఆపేసిర్రు. అది నాకు తెలుసు మీరు నా కోసం ఏం మాట్లాడిర్రు ఏందో, అదంతా థ్యాంక్స్ అన్న. ఇది చిన్న ఏజ్ కి, అంటే నీ ఏజ్ కి ఇంత మంది టీమరా చూసిన ఎట్లున్నారు. ఏదో టైం ఇస్తా కేవలం అంటే రౌడీ విజయవాడ ఇక్కడ రౌడీ మెయింటెనెన్స్, ఇక్కడ కూల్ మెయింటెనెన్స్. కూల్ ఇలా గొడవలు పడితే ఇక్కడ కాంప్రమైజ్ వద్దు. ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు, ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ విషయం గుర్తొస్తుంది నాకు. అన్నీ అయిపోయినాయి అన్ని. ఇప్పుడన్నా చూసి నడుపు, నీ వెనకాల ఎంత మంది ఉన్నారు. ఎట్లా నవ్వుతున్నాడు, వీడినైనా తీసుకొచ్చావు మళ్ళీ నువ్వు సిగ్గు లేకుండా. నేను ఫోన్ చేసి నేను ఫోన్ చేసి రానన్నా, మీ మామ రమ్మంటే వచ్చేస్తావా? చూసుకుందాం రేపటి నుంచి నీకు నాకు వారు ఎట్లుంటుంది. అజయ్ పిలిచినా వచ్చింది కానీ అందరి కోసం వచ్చింది. మీరు చూసుకోరు. పండు లావ్ అయిందా లేకపోతే నాకు అట్లా కనబడుతుందా చెప్పండి. పండు అందంగా మందంగా తయారైతుంది. అందంగానే తయారైతుంది, అన్నకు మందంగా కనిపిస్తుంది అంతే. టీమ్ పబ్లిక్ అరే బాయ్ ఆగు, నేను కూడా 2 వాక్యాలు చెప్తాను అజయ్ కోసం. గైస్ అజ్జుకి 5 lakhs సపోర్ట్ చేసినట్టే 1 million కూడా సపోర్ట్ చేయండి గైస్. చాలా హార్డ్ వర్కర్ అజయ్. వాడి పార్ట్నర్ గా పక్కకు లేకపోయినా బిజినెస్ పార్ట్నర్. చాలా మర్చిపోండి, పండు తర్వాత 2 lakhs చేయండి ఫాస్ట్. బిజినెస్ పార్ట్నర్, వీఆర్ బిజినెస్ పార్ట్నర్స్. బ్రేకప్ అయితే చేతులు కోసుకొని చచ్చిపోవడాలు అవన్నీ మీరు బయట చూసుంటారు. మేము అట్లా కాదు, బ్రేకప్ అయినా కలిసే ఉన్నాము. బ్రేకప్ కొన్ని సిచ్యువేషన్స్ అయింది, బయట ఏమో మాట్లాడతారు అవన్నీ ఏం కాలే కానీ కేక్ ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. సో పార్టీ ఏది నాకు ఒకటి మాట్లాడాలి వీళ్ళందరితో. మేమందరం కాదా సో నిజం చెప్పాలంటే ఇంతగానం ఇదంతా ఇవన్నీ చేసి ఇన్ని వీడియోలు చేసి వాట్ వీ డిడ్ టు ఎంటర్టైన్ యూ గైస్. లైక్ మేము చాలా తమాషాలు చేసినాం, దీని అందుకే వీళ్ళంతా సపోర్ట్. అందరు దెబ్బలు తిన్నారు నా చేతులు అయితే.
దాదాపు తిన్నారా? అందరం తిన్నలేమో లేడు. ఒక డిసిప్లిన్ మేనర్లో ఇలా తీసుకెళ్ళాలి, ఒక మంచి చెడు తెలవాలని చెప్పి ఇంటెన్షన్లోనే. అప్పుడప్పుడు డిసిప్లిన్ లేకపోతే మాత్రం నేను చెప్తున్నా కదా, నేను మొహం మీద చెప్తాను చూడు, చేతులు వీలు ఎత్తే ఏం కొట్టద్దారా నేను? మనం కొట్టుకుందామా? నువ్వు ఎందుకే? మళ్ళీ వెళ్ళిపోతా. అరే ఆగు బాయ్, ఇప్పుడు కొట్టు మళ్ళీ వెళ్ళిపోతా. సో వీళ్ళంతా నా ఫ్యామిలీ ఒకసారి దగ్గర కంగ్రాట్స్ టు మీ. మా హ్యాపీ బర్త్డే, కంగ్రాచులేషన్. నీకు 2 బీర్లు ఇస్తారు అయితే ఓకే. సో గాయ్స్ వీడు పాపం ఏంద్రా నీ బాధ? చేయి చూపి. పిలిపిస్తావు అనుకున్నా నేను. మౌనిని పిలుస్తారా? చేయి దెబ్బ పడక చాలా రోజులు అయిందిరా నీ మీద. ఎందుకులే పోనీ ఊకే మౌని. ఇప్పుడు ఆ టాపిక్ వద్దులే కానీ తర్వాత మాట్లాడతాను. రావణ్ గాడు ఇప్పటికి 1 year అయింది నాతో వచ్చి. రావణ్ గాడు 1 year అయింది మా దగ్గరకు వచ్చి. చాలా చాలా డిసిప్లైన్గా ఉన్నాడు, ఎందుకంటే నేను డిసిప్లైన్ పెట్టిన కాబట్టి. ఓ మై గాడ్, చెప్పురా ఎవరా నేను డిసిప్లైన్ లో పెట్టింది? ఎవర్రాలు ఎవర్రాలు రండ్రా ఎవర్రాలు? చెప్పరా, ఎవరు ప్రేమించమన్నారు, ఎవరు విడిగొడుతున్నారు? చెప్పరా అన్నీ చెప్పరా రే చెప్పు. తమ్ముడా బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే మెసేజ్ పెట్టా, ఫోన్ చేసి చెప్పలే. నువ్వు చెప్పరా నువ్వు మాట్లాడరా, నీ బాధ తెలవాలరా, నువ్వు చెప్పు. విషయం చెప్పినా చెప్పలే, విషయం చెప్పలే. నీకు ఫస్ట్ పొట్టిదానా? అర్జున్ వాళ్ళ బ్రదర్ కాబట్టి మన స్పీడ్ లో ఉన్నాడు తమ్ముడు. అయినా సరే అర్జున్ హ్యాపీ కంగ్రాచులేషన్స్. ఓకే గాయ్స్, సీ యు లేటర్, బై బై.